హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న విషయం చెప్పడం జరుగుతుంది మీతో ఇప్పుడు. చెప్పాను కదా, ఇట్లా ఆర్ఎస్ఎస్‌కి వెళ్ళాను, బీజేపీకి వెళ్ళాను, బీజేపీ పార్టీకి వెళ్ళాను. తర్వాత బీజేపీ అంటే ఏంది మనకు తెలిసింది అందరికీ. దానికి హెడ్ నరేంద్ర మోడీ. అంటే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బండి సంజయ్ ఇట్లా ఉన్నారు మనకు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు నేను అంటే బీజేపీ అంటే ఏంది, భారతీయ జనతా పార్టీ. దాని గుర్తు పువ్వు, కమలం పువ్వు, కమలం. అంటే నేను చెప్తున్నది ఏందంటే అండి, నేను బీజేపీకి ఎందుకెళ్ళాను అంటే రీజన్స్ అంటే నేను కొన్ని చెప్తానండి అండి. నేను బీజేపీకి ఎందుకెళ్ళాను అంటే, ఇప్పుడు ఒక పార్టీకెళ్ళాను అంటే నాకు కొన్ని ఉంటాయి, రీజన్స్ ఉంటాయి. దీనివల్ల ఎళ్ళాను. ఈ మంచి పనులు చేసినాయి కాబట్టి నేను దానికెళ్ళాను. దేశం కోసం, ధర్మం కోసం పోరాడింది కాబట్టి నేను దానికెళ్ళాను. ఒకటి మెయిన్‌గా అంటే ఏంటంటే అండి, ఏదో ఏ రాష్ట్రం వద్దండి. తెలంగాణ రాష్ట్రం తీసుకోండి. మన రాష్ట్రం తీసుకోండి, తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ముందుగా బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీజేపీ. బీఆర్ఎస్ మనల్ని 10 ఏళ్ళు పాలించింది. ఇప్పుడు మనకు ఫస్ట్ సీఎం. హ్మ్. మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు పాలిస్తుంది. బీజేపీ ఎప్పుడు రాలే. మనం ఎప్పుడు ఛాన్స్ ఇయ్యలేదు జనాలు ఎప్పుడు. అంటే అంటే జనాలకు నమ్ముతలేరు ఫస్ట్ బీజేపీని. అంటే ఒకటి మైండ్‌లో ఏం ఫిక్స్ అయ్యారంటే జనాలు, అది ఊకే మతం మతం అంటది. అది అది పిచ్చి ఉంటది, మతం పిచ్చి. ఏం పోరాడదు తెలంగాణ కోసం అని అంటారు. కానీ తెలంగాణ రావడానికి కారణం ఏంటి అసలు? మనం అనుకుంటాం బీఆర్ఎస్, కాంగ్రెస్ అని. కానీ అది కాదు. మెయిన్‌గా తెలంగాణ రావడానికి కారణం బీజేపీ పార్టీ. ఎట్లా అంటే చెప్తున్నా వినండి. ఇప్పటి నుంచి శ్రద్ధగా వినండి. అంటే ముందుగా మనకు అంటే బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని దీక్షలు చేశారు. కొన్ని అంటే తెలంగాణ రానీకి పోరాడారు ఒకప్పుడు. మాకు తెలంగాణ కావాలి, కావాలి అని. చాలామంది చనిపోయారు కూడా, యూత్ అందరూ. చాలామంది యువకులు చనిపోయారు. యువకులు, యువతలు, ఎందరో మహనీయులు చనిపోయారండి తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం రావడం కోసం. ఇంకోటి ఏంది, చనిపోయారు. ప్లస్ ఆ టైంలో మనకు పవర్‌లో ఉన్న ప్రభుత్వం ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ టైంలో మనకు పవర్‌లో ఉన్నది. అప్పుడు తెలంగాణ పోరాడుతుండే తెలంగాణ కావాలని. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పవర్‌లో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ ఏంది, బీజేపీ పార్టీ అప్పుడు పార్లమెంట్‌లో. కానీ తక్కువ బీజేపీ వాళ్ళు, ఎక్కువ లేకున్నారు. తక్కువ బీజేపీ. ఓన్లీ కాంగ్రెస్ పవర్ ఎక్కువున్నది అప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో. మన తెలంగాణలో ఎట్లా అంటే బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం దాని గురించి స్ట్రైకులు అన్నీ చేస్తున్నారు. దీక్షలు, అమర దీక్షలు తినకుండా. ఇంకోటి మన తెలంగాణ నుంచి చాలామంది చూసినాం మనం. శ్రీకాంత్ అన్న ఇట్లా చాలామంది చనిపోయారు తెలంగాణ కోసం. చాలామంది అట్లా ఉద్యమాలు చేసి చనిపోయారు. మంటలు పోసుకొని చాలామంది చనిపోయారు యువకులు. ఇవన్నీ అయితుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోరాడిర్రు తెలంగాణ కోసం. నేను పోరాడలేదని చెప్తలేను. ఇంకోటి ఏంది, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడప్పుడు సోనియా గాంధీ పీఎం ఉన్నది. ఆమెనే ఇచ్చింది, బిల్ పాస్ చేసి. అంటే బిల్లు ఆమెనే చెప్పింది. ఆమెనే కాంగ్రెస్ తెలంగాణను ఇవ్వండి అంటే ఇచ్చింది. అంటే అసలు ఇప్పుడు పార్లమెంట్‌లో మెయిన్‌గా ఎవరు పోరాడారు? అపోజిషన్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పోరాడారు. మాకు తెలంగాణ కావాలి, తెలంగాణ కావాలి, తెలంగాణ కావాలని బీజేపీ వాళ్ళు. అప్పుడు అపోజిషన్ పార్టీ ఉన్నది కూడా తెలంగాణనే ఉన్నది అప్పుడు. అంటే ఇప్పుడు పార్లమెంట్‌లో కాంగ్రెస్, బీజేపీ 2 ఉన్నాయి. కానీ బీజేపీ వాళ్ళు తెలంగాణ కోసం పోరాడారు. అంటే అప్పటికి రాలేదు. తెలంగాణ కావాలి, మాకు తెలంగాణ కావాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోరాడారు. దాంట్లో ఇంకోటి ఏందంటే చిన్నమ్మ, తెలంగాణ చిన్నమ్మ. అని ఒక పేరుంటది ఆమెది. స్వరాజ్ స్వదేశీ అని ఒక పేరుంటది. ఆమె పేరు తెలంగాణ చిన్నమ్మ అని పిలుస్తాం మనం ఆమెను. ఆమె పేరు సుష్మా స్వరాజ్. అంటే ఆమె బీజేపీ పార్టీ నుంచి. ఆమె ఒకప్పుడు ఫార్మర్ మినిస్టర్, బీజేపీల పార్టీ కూడా. ఇప్పుడు మరణించింది. ఇప్పుడు లేదు, 2019లో ఆమె మరణించింది. ఢిల్లీలో మరణించింది ఆమె. కానీ ఆ సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ కోసం చాలా పోరాడారు. ఎంతోమంది యువకులు చనిపోతున్నారు ఆడ. యువకులు ఇంకా మహనీయులు ఎంతోమంది చనిపోతున్నారని ఆమె ఆ పార్లమెంట్లో ఏడ్చిందండి. కన్నీరు పెట్టింది ఆమె. మాకు తెలంగాణ కావాలని, తెలంగాణ ఇవ్వండి వాళ్ళకు, వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి ఇవ్వండి, ఎందుకంటే చాలామంది చనిపోతున్నారు ఆడ విద్యార్థులు అని. ఆమెకు అసలు అవసరమే లేదండి. ఆమెకు ఫుడ్ ఉంది, ఆమెకు అవసరం లేదు తెలంగాణ కోసం పోరాడాలని. కానీ ఆమె ఏడ్చింది మన రాష్ట్రం కోసం. ఆమె ఆ రోజు ఆమెకు అవసరం లేదు. ఆమెకు ఎందుకు చెప్పండి ఇవన్నీ. కానీ ఆ రోజు ఏడ్చింది ఆమె, మాకు తెలంగాణ కావాలని. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం ఇవ్వండి. ఆమె పోరాడింది. ప్లస్ బీజేపీ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరున్నారు, బీజేపీ పోరాడింది. బీజేపీ పార్టీ ప్లస్
తెలంగాణ చిన్నమ్మ స్వరాజ్ గారు పోరాడారు కాబట్టి వాళ్ళు గట్టిగా ప్రెజర్ చేసారు కాబట్టి గవర్నమెంట్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రెజర్ చేసారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఎవరు పీఎం ఎవరున్నారంటే సోనియా గాంధీ ఉన్నది. అప్పుడు పోరాడుతుంటే అప్పుడు బిల్ పాస్ చేశారండి. బీజేపీ వాళ్ళు బిల్ పాస్ చేసి అప్పుడు మనకు తెలంగాణ ఇచ్చారు. అంటే ఇదంతా మెయిన్ కొంచెం హిస్టరీ చదవండి మీరు కూడా. నేను చెప్పేది నమ్మకండి, మీరు కూడా కొంచెం హిస్టరీ గురించి సెర్చ్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో బీజేపీ రావాలి, అదే మనకు తెలంగాణ రావడానికి ముఖ్య కారణాలు ఏంటివి? బీజేపీ వాళ్ళు పోరాడారు. ఇంకోటి తెలంగాణ చిన్నమ్మ, ఆమె పోరాడింది. సో అందరూ గమనించండి ఇది ఒక్కటి. థ్యాంక్ యూ.